ఎల్నినో ముప్పుపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులను విత్తనాలతో పాటు అవసరమైన శాస్త్రీయ సలహాలు, సాంకేతిక సాయం అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగును కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలేంటో చూద్దాం. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. వాతావరణ పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎల్నినో ప్రభావం, వానాకాలం సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్ని ముందుగానే గుర్తించాలని ఆదేశించిన మంత్రి వర్షాభావ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, జిల్లా స్థాయిలో తగిన నిల్వలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటల్ని సాగు చేయాలనే విషయంపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, కేవలం విత్తనాల సరఫరాతో సరిపెట్టకుండా శాస్త్రీయ సలహాలు, సాంకేతిక సహాయం కూడా అందించాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని, రైతు వేదికలు, గ్రామ సభలు, క్షేత్రస్థాయి సమావేశాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, నీటి వినియోగం, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంట చేతికొచ్చే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మరోవైపు దేశంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతంలో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కూడా అలర్ట్ అయింది. అన్నదాతల్ని ఆదుకోవడానికి, ఖరీఫ్ సీజన్ సాగును కాపాడడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు పరిస్థితుల్ని కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల్ని పాటించాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్నినో అని పిలుస్తారు. ఏడాది మే నెలలోనే ఈ పరిస్థితులు మొదలయ్యాయి. ముందు ఎల్నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఇంకోలా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం చూసిందో లెక్క, ఇకపై చూడబోయేది ఇంకో లెక్క.